బాడీ కోసం 5.5 సెంటీమీటర్స్ రేడియస్ ఉన్న పీవీసీ పైప్ తీసుకోండి. నేను చేసిన మార్కింగ్స్ ఫాలో అయ్యి మీరు కూడా సేమ్ మార్కింగ్స్ని పైప్ మీద డ్రా చేసుకోండి. డిజైన్ చేసిన మార్కింగ్స్ ప్రకారం నేను కట్ చేస్తున్నా. కటింగ్స్ ఎంత బాగుంటే ఫినిషింగ్ అంత బాగా వస్తుంది. సైజ్ కట్ చేసుకున్నాక ఇలా ఉంది. మనం బాడీని రెక్టాంగిల్ షేప్లో కట్ చేయాలి బేసిక్గా. అందుకే నేను అటు సైడ్ని సెజర్ యూస్ చేసి కట్ చేస్తున్నాను. సెజర్తో ఒక సైడ్ కట్ చేసాక ఇంకో సైడ్ చాలా ఈజీగా కట్ చేసేయచ్చు. అది ఎలాగంటే ఒక సైడ్ పట్టుకుని లాగితే ఇంకో సైడ్ ఈజీగా విరిగిపోతుంది. నేను ఫైల్స్ యూస్ చేసి సైడ్స్ మొత్తం స్మూత్ చేస్తున్నాను. మీరు శాండ్ పేపర్ కూడా యూస్ చేయొచ్చు. ఆఫ్టర్ కటింగ్ లుక్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. ప్రాజెక్ట్ బేస్ కోసం నేను పీవీసీ షీట్ని యూస్ చేస్తున్నాను. పెన్సిల్ తీసుకుని బాడీ బౌండరీని పీవీసీ షీట్ మీద డ్రా చేయండి. పీవీసీ షీట్ మీద వచ్చిన సర్కిల్ నేను సిజర్ యూస్ చేసి కట్ చేస్తున్నాను. అలాగే 3 పీవీసీ సర్కిల్స్ వచ్చేసి రెడీ చేసుకోండి. ఒక పీవీసీ సర్కిల్ మీద వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్స్ చేసుకోండి. ఈ ప్రాజెక్ట్లో యూజ్ చేసే హై స్పీడ్ మోటార్ వచ్చేసి ఇదే. మోటార్ లెంత్ని ఒక పీవీసీ పైప్ మీద మార్క్ చేసుకోండి, కట్ చేసుకోండి. కట్ చేసిన పీవీసీ ఇదే. మోటార్ పైప్లో ఫిట్ అవ్వాలని చెప్పి నేను పేపర్ టైప్ వచ్చేసి చుట్టాను. ఇప్పుడు పైప్లో పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది. ఇందాక మార్కింగ్ చేసుకున్న పీవీసీ షీట్ని ఈ విధంగా కట్ చేసుకోండి. మోటార్ బేస్ని సూపర్ గ్లూ యూస్ చేసి ఆ పీవీసీ బేస్కి వచ్చి స్టిక్ చేసేయండి. హ్యూమిడిఫైయర్ మాడ్యూల్, దీంతో పాటు మనకు ఇంకొక అటాచ్మెంట్ కూడా వస్తుంది, అదే ఈ హీటింగ్ ఆయిల్. హీటింగ్ ఆయిల్ కొన్ని బేసిక్ స్టిక్ చేస్తాను. ఇప్పుడు ఒక కూల్ డ్రింక్ బాటిల్ టాప్ పార్ట్ వచ్చేసి కట్ చేసుకుందాం. అది ఎందుకంటే మనం ప్రీవియస్గా చేసుకున్న 2 హోల్స్లో ఇంకొక హోల్లో ఈ క్యాప్ వచ్చేసి ప్లేస్ చేయాలి. ఆ క్యాప్ని సూపర్లు యూస్ చేసి స్టిక్ చేసేసుకోండి. అలాగే స్టిక్ చేసేటప్పుడు గ్యాప్స్ ఎక్కడ రాకుండా చూసుకోండి, ఎందుకంటే మనం దీంట్లో వాటర్ వేస్తాం. వాటర్ వేసినప్పుడు లీక్ అవ్వకుండా చూసుకోవాలి. ఇన్కేస్ ఏమాత్రం మీరు సరిగ్గా అంటించిపోయి ప్రాజెక్ట్ వర్క్ అవ్వకుండా అయిపోవచ్చు. అన్ని పార్ట్స్ని పీవీసీ షీట్ మీద స్టిక్ చేసాక లుక్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. వైర్స్ వచ్చేసి పక్కకు లాక్కోండి. మన ప్రాజెక్ట్ మెయిన్ బాడీలో ఈ విధంగా స్పేస్ వచ్చేసి క్రియేట్ చేయండి. అది ఎందుకంటే దీంట్లో మనం స్విచ్ అనేది పెట్టాలి. పర్ఫెక్ట్గా చేయండి, అప్పుడే ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. అదేవిధంగా నేను ఛార్జింగ్ మాడ్యూల్ కోసం కూడా స్పేస్ క్రియేట్ చేశాను. ఇప్పుడు మోటార్ని బాడీలోకి ఫిట్ చేస్తున్నాను. ఫెవిక్విక్ యూస్ చేసి స్టిక్ చేసేయండి. ఇప్పుడు ఒక ఎంసీల్ తీసుకోండి. అందులో ఉన్న 2 క్లేస్ని పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోండి. అప్పుడే ప్రాజెక్ట్కి ఎంసీల్ అన్న స్టిక్ అవుతుంది. ఇప్పుడు ఆ ఎంసీల్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రాజెక్ట్లో స్టిక్ చేసుకోండి. మీరు పర్ఫెక్ట్గా స్టిక్ చేయకపోతే మనం వాటర్ వేసినప్పుడు వాటర్ ఖచ్చితంగా లీక్ అయిపోతుంది. ఎంసీల్ స్టిక్ చేసేసుకున్నాక చూడటానికి అయితే ఎలా ఉంటుంది. నేను హ్యూమిడిఫైయర్ మాడ్యూల్ కూడా ఎంసీల్ స్టిక్ చేస్తున్నాను, ఎందుకంటే హ్యూమిడిఫైయర్ మాడ్యూల్ నుంచి కూడా ఎక్కువ వాటర్ ఏం లీక్ అవ్వకుండా ఉంటుంది. పీవీసీ సర్కిల్ని లోపల ఇన్సర్ట్ చేసి ఫెవిక్విక్ వేసి స్టిక్ చేసేయండి. ఇందాక చూసినట్టుగానే ఎంసీల్ని యూస్ చేసి మొత్తం ప్రాజెక్ట్లో స్టిక్ చేసేయండి. నాకు చాలా
ఇప్పుడు నేను కాయిల్లోకి వైర్స్ని హ్యూమిడిఫైర్ మాడ్యూల్ కనెక్ట్ చేసేస్తాను. మీరు సరిగ్గా చూసి కనెక్ట్ చేయండి. ఇక్కడ ఏమాత్రం సరిగ్గా కనెక్ట్ చేయకపోతే మాడ్యూల్ పై ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో చూస్ చేయండి. హ్యూమిడిఫైర్ మాడ్యూల్ పవర్ మనం కేవలం మైక్రో యూఎస్బీ ద్వారా మాత్రమే ఇవ్వగలరు. సో నేను ఓల్డ్ మైక్రో యూఎస్బీని హ్యూమిడిఫైర్ మాడ్యూల్ కనెక్ట్ చేశాను. ఇప్పుడు మోటార్కి ఒక స్విచ్ యాడ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి 18650 లిథియం బ్యాటరీ, ఇంకా దాని ఛార్జింగ్ మాడ్యూల్ అనమాట. సో దీన్ని వచ్చేసి జాగ్రత్తగా అలా ప్రాజెక్టులు ప్లేస్ చేసేసుకోండి. నేను చేస్తున్నాను, మీరు కూడా చేసుకోండి చాలా. సో ఇప్పుడు కనెక్షన్స్ విషయానికి వస్తే మోటార్ నెగిటివ్ వైర్ని ఛార్జింగ్ మాడ్యూల్ అవుట్పుట్ నెగిటివ్ దగ్గర కనెక్ట్ చేయండి. అలాగే హ్యూమిడిఫైర్ నెగిటివ్ వైర్ని కూడా ఛార్జింగ్ మాడ్యూల్ అవుట్పుట్ నెగిటివ్ దగ్గర కనెక్ట్ చేసేయండి. ఇప్పుడు ఛార్జింగ్ మాడ్యూల్ అవుట్పుట్ దగ్గర ఒక వైర్ని సాల్వ్ చేస్తున్నాను. సో ఈ వైర్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి మోటార్స్కి అలాగే హ్యూమిడిఫైర్ మాడ్యూల్ కనెక్ట్ చేసేది. ఇందాక నాకు మిస్టేక్ చేసింది. అదేంటంటే మోటార్ నెగిటివ్ వైర్ని తీసుకెళ్ళి అవుట్పుట్ నెగిటివ్ దగ్గర సాల్వ్ చేశాను. మీరు అలా చేయగలను. మోటార్ నెగిటివ్ వైర్ని తీసుకెళ్ళి డైరెక్ట్ బ్యాటరీ నెగిటివ్కి కనెక్ట్ చేసేది. ఐ హోప్ కనెక్షన్స్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. సో ఇలా మొత్తానికి కనెక్ట్ చేసుకోండి జాగ్రత్తగా. ఇన్ కేస్ మీరు ఏమాత్రం అటు ఇటు కనెక్ట్ చేస్తున్నారు, సింపుల్గా ప్రాజెక్ట్ వర్క్ కావాలన్నమాట. సో అంతే. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే జాగ్రత్తగా కనెక్షన్స్ అన్నీ చేసేసుకున్నాక అలా ఛార్జింగ్ మాడ్యూల్ని ఇందా చేసుకున్న పీవీసీ సర్క్యూట్ స్టిక్ చేసుకుని జాగ్రత్తగా మొత్తం క్లోజ్ చేసేసుకోండి. ఇంకో ముఖ్య విషయం, ఫెవిక్విక్ వేయడం మర్చిపోకండి. సో ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి లుక్స్ వచ్చేసి అలా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ని ఒక బ్లాక్ స్ప్రే పెయింట్ యూస్ చేసి పెయింట్ చేస్తున్నా.